ఏదేమైనా కానీ రోజా గారి సాక్షి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కూడా మరీ వైరల్గా అవుతుంది ఆవిడ సరేనా ట్రోల్ ప్రకారంగానే సరే. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలో ఆవిడకే వర్తిస్తున్నాడు ప్రతి మాట కూడా సరేనా. చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని అన్నది మాటలు ఇన్ని మాట్లాడినది ఆవిడ నిజంగానే. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాట్లాడినది నిజంగా. అధికారం ఉన్నప్పుడు ఎంత విధంగా మాట్లాడిందంటే నిజంగా ప్రతిదీ కూడా తిరిగి ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ ముందు నిలబడుతున్నాయి ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా సరేనా. ఆవిడ మొన్న మాట్లాడిన సాక్షి ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సరేనా ఆవిడ ఏడ్చింది కదా సరేనా. నా కొడుక్కి ఇలాగ ఇబ్బంది పెట్టారు, నా కూతురు ఇక్కడ లేకుండా యూఎస్ వెళ్ళిపోతుందని చెప్పి. యూఎస్ వెళ్ళిపోతుంటే మామూలుగా ఊరు దేశం ముందు పారిపోలేదు కదా, చదువుకుంటా వెళ్ళిందాక 10 విషయం మీద కాదు. కానీ ఏంటంటే ఆవిడ ఏ మాట్లాడినా సరే ఆవిడే తిరిగి వచ్చేస్తుంది, ఆవిడకి వర్తిస్తుంది ప్రతి మాట కూడా సరేనా. 2029 ఎలక్షన్ల ముందు రోజా గారు మాట్లాడిన మాటలు, కొడాలి గారు మాట్లాడిన మాటలు, తర్వాత వంశీ గారు మాట్లాడిన మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక వీడియో చేసి దాన్ని వైరల్ చేస్తే చాలు 29లో కూటమి ప్రభుత్వం ఓట్లు అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఓట్లు ఆడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది కూటమి కార్యకర్తలనే కాదు, మిడిల్ ఉన్న నార్మల్ ఓటర్స్ కూడా రోజా గారి మాటలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినాయి. ఇబ్బంది అని అంటే చిరాకు రప్పించిందన్నమాట సరేనా. ఏం మాట్లాడినా ఆవిడ తిరిగి ఆవిడ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. ఏ అర్థం కాదు, కర్మ పత్తిపాలమాట చూసా నిజంగా అది రోజా గారికి వర్తిస్తుంది అన్నమాట.